పోలీస్ స్టేషన్ సమయం రాత్రి 9 దాటింది. పోలీసులు ఎవరు విధుల్లో బిజీగా ఉన్నారు. 4 ఏళ్ల బుడతడు నేరుగా స్టేషన్కి వచ్చాడు. తప్పిపోయి వచ్చాడేమో అనుకున్నారు. వాళ్ళ అంచనాలు తప్పాయి. తప్పు జరిగిందని కేసు పెట్టడానికి వచ్చాడని తెలిసి ఆశ్చర్యపోయారు. నాయనమ్మకై కంప్లైంట్ చేసిన తీరు చూసి పోలీసులు నిశ్చేష్టులయ్యారు. స్టేషన్ వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసిన ఆ ఘటన చూద్దాం. నానేం చేస్తాడు అక్కడ అది డబ్బులు తీసేసుకుని వస్తాం అనుకనే ఇక్కడికి వచ్చిన. నీ డబ్బులు తీసేసుకుందా? నీకు ఎక్కడ డబ్బులు? మాకు కన్ను ఉంది. గన్నుందా? కన్నే ఉంది. కొన్ని డబ్బులు ఉన్నాయా? అంటే నీ జోబులను తీసుకుందా నాయనమ్మ? అవును, పోలీస్ స్వామి. ఏ పేరు నీ పేరు? చైతన్య. ఎంత నీ వయసు ఎంత? ఇప్పుడు ఏం చేయాలి స్వామి నేను? డబ్బులు ఇప్పాలి మీ నాన్నమ్మని ఏం చేయాలి? లోపల వేసారా? మీ నాన్నమ్మ కదా వేయకూడదు కదా అట్లా. అమ్మ దొంగనాకలు చేస్తుంది కదా, మొత్తం తీసేసుకుని అనుకనే అట్లా అట్లా చేస్తుంది మా నాన్నమ్మ. మన ఏం చేయాలి పోలీస్? మన ఏం చేయాలి పోలీస్? ఎందుకు వచ్చినావు నువ్వు? 4 ఏళ్ల చైతన్య నాయనమ్మపై కేసు పెట్టమన్నాడు. అరెస్ట్ చేసి జైల్లో వేయండి అని డిమాండ్ చేశాడు. ఎందుకు అని అడిగిన పోలీసులకి కావలసినంత సమాచారం ఇచ్చాడు. ఆ బుడతడి మాటలకు నవ్వాలో, కుటుంబ వాతావరణానికి ఒక హెచ్చరికలో భావించాలో తెలియక పోలీసులు నిర్ఘాంతపోయారు. చిన్నపిల్లాడు కదా, ఏదో రాత్రి ఆ క్షణానికి అలా మాట్లాడాడు అని తీసేయడానికి లేదు. ఉదయాన్నే ఇంటికెళ్లి ఇంటర్వ్యూ చేసిన సాక్షి ప్రతినిధితో కూడా తన ఉద్దేశాన్ని అంతే స్పష్టంగా చెప్పాడు ఆ కుర్రాడు. పిల్లలతో జాగ్రత్త అనిపించేలా సాగిన ఆ సంభాషణ మీరు చూడండి. ఎస్ఆర్ఆర్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఎప్పుడు కేసులు, అరెస్టులు అంటూ హడావిడిగా గంభీరంగా ఉండే పోలీసులు ఒక్కసారిగా ఆహ్లాదకర వాతావరణంకి వెళ్లారు. 4 ఏళ్ల బాబు తన ముద్దు మాటలతో కాస్త కొద్దిసేపు పోలీస్ స్టేషన్ వాతావరణం అంతా మైమరిచేలాగా చేశాడు. తమ నానమ్మ మీద కేసు పెట్టాలంటూ స్టేషన్కి వచ్చి అక్కడ ఆ బాబు మాట్లాడిన మాటలకు అక్కడ పోలీసులు కూడా చాలా ఏం చేయాలనో తోచిన పరిస్థితులలో వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తానికి ప్రస్తుతానికి చైతన్య అనే ఈ బాబు ఏదైతే ఉన్నాడో పోలీసులను నిలదీయడం, అక్కడ జరిగిన ఆ సంఘటన తర్వాత వాళ్ళను పోలీసులు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మరి ఎందుకు నిజంగా అసలు ఈ బాబు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది అన్నది ఒకసారి ఆ బాబుని అడిగి తెలుసుకుందాం. ఎవరు మీద ఏం చెప్పినావు చెప్పు. పోలీస్ స్టేషన్ మా అన్న పేరు నానిమ్మ, మా మమ్మీది, మా డాడీది, ఇంకా మా నాన్నమ్మది చెప్పలే. గొడవ పట్టి తీసేసిన. ఏం గొడవ పడ్డావు? ఎవరితో గొడవ పడ్డావు? నేనే. ఎవరితోని? నానమ్మతోంది. ఎందుకు? ఆమె నాన్నమ్మను, నా నానమ్మ కాదు, అది వేరే వాళ్ళ. ఎందుకంత గొడవ అయింది మీ ఇద్దరికి? సరే, పోలీస్ స్టేషన్కి పోయి ఏం చెప్పినా మరి నానమ్మ గురించి? డబ్బులు తీసేసుకుంది, వస్తాం, మాకు కొన్ని డబ్బులు ఉన్నాయని చెప్పినాడు. అరెస్ట్ చేయమని చెప్పినా? అరెస్ట్ అంటే అదే పోలీస్ స్టేషన్లో పెట్టమని చెప్పినా? జైలు వేసేయండి. జైలు వేసేయమని చెప్పేసినావా? ఏమన్నాడు మరి పోలీస్ అంకుల్? ఏమన్నాడు? వద్దన్నాడు. వద్దన్నాడా? ఎందుకు వద్దన్నాడు? ఏమో, ఆమెకి ఆత్మహత్య అంట. కాదు, నీకు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోవాలి, జైల్లో పెట్టాలి అని చెప్పాలని ఎవరు చెప్పారు నీకు? నాకే తెలుసు. ఎట్లా తెలుసు నీకు? మీ స్కూల్లో చెప్పిరా? కాదు, నాకే తెలుసు. ఇప్పుడు ఎట్లా ఇవన్నీ నీకు ఎట్లా తెలుసు? నాకు ఎప్పుడే తెలుసు. ఎప్పుడు తెలుసా? అంటే ఇదివరకు ఎప్పుడన్నా వెళ్ళినావా? ఎప్పుడు వెళ్ళే నాకు అప్పుడే పోలీస్ స్టేషన్ అక్కడ ఉందని ఎట్లా తెలుసు నీకు? నేను
మేము ఎక్కడన్నా పోయి వస్తే చూసిరా. పోయేటప్పుడు అటు ఇటు వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తావా? ఆ, మరి లోపలికి పోయేటప్పుడు భయం కాలేదా? మరి పోలీసు అంకులు ఉంటారు, మళ్ళీ జైల్లో పెడతారా, నీకేం భయం కాలేదా? ఏం కాలేదా? చిన్న పిల్లలు కదా చెప్తారు. చిన్నపిల్లల్ని ఏమన్నారని తెలుసా నీకు పోలీస్ అంకులు? ఆ, మళ్ళీ ఒకసారి పోలీస్ స్టేషన్ పోయి రావా ఇక? అంతే. ఇంకా అంతేనా? ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఏ స్కూల్లో ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. యూకేజీ. అంటే మీ స్కూల్లో టీచర్లు ఇట్లా ఏమైనా చెప్పారా? పోలీసు వాళ్ళు తీసుకెళ్తారు, అరెస్ట్ చేస్తారు, తప్పు చేస్తుందని, గొడవ పెట్టుకుంటే లొల్లి గొడవ చేస్తే చెప్పలేదా? అయినా కూడా నీకు అన్నీ తెలిసిపోయినాయి. నాకు అప్పుడే తెలుసు చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడే తెలుసా? ఆ, మ్హూ. నేను అది ప్లానింగ్ అదే చేస్తున్నా. ఒకవేళ మరి నిజంగానే మీ నాన్నమ్మని తీసుకుపోయి జైల్లో పెడితే ఏం చేసేవాని? అమ్మేస్తుంది. మరి ఇంట్లో చెప్పిపోయినావా నువ్వు? డైరెక్ట్ నువ్వు ఒక్కడు వెళ్ళిపోయినావా స్టేషన్కి? నేను చెప్పిపోలే, అట్లనే వెళ్ళిపోయినా. అంతే, నాన్నమ్మ మీద కోపం వచ్చింది, వెళ్ళిపోయినావు అంతే. పోలీస్ స్టేషన్లో జైల్లో పెట్టారు అని చెప్పడానికి. పోలీస్ స్టేషన్కి పోయినావు, అంతమంది పోలీసు వాళ్ళు, గన్లు, అవన్నీ భయం కాలేదా నీకు? భయం కాలేదా? చిన్నపిల్లలు కదా